ఓం నమో వెంకటేశాయ. మన సనాతన సంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఎందరో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్న గృహార్చన కార్యక్రమానికి స్వాగతం. కలియుగ వైకుంఠనాథుని లీలా విశేషాలను ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ తనను నమ్మి శరణాగతితో వేడుకున్న భక్తులను అనుక్షణం కాపాడుతూ ఆపద్బాంధవుడిగా మనందరికీ రక్షకుడిగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి తత్వాన్ని, స్వామివారి పూజా విధానాన్ని ఈనాటి గృహార్చన కార్యక్రమంలో తెలుసుకుందాం. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. అందరూ కూడా రెండు చేతులు జోడించి ఇలా నమస్కారం చేసుకుని ఉండండి. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. తదేవ లగ్నం సుదరం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఇంద్రియం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః శ్రీర్జయో భూతిర్ద్రవానేతిర్మధర్మమా. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషామృతిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషా విందీవరశ్యామోర్దయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకాః ఏ చాత్ర వసంత్యేతే దేవతా భువి సంతతం. అపసర్పంతు ఏ భూతా భువి సంస్థితాః ఏ భూతా విఘ్నకర్తారః తే గచ్చన్త్వాగ్నజా హరేః. ఆశ్రమంత్రస్య పృథివ్యాః మేరుపృష్ఠర్షిః సుతలం ఛందః శ్రీకూర్మో దేవత ఆసనే వినియోగః. రెండు చేతులతో ఒకసారి భూదేవిని తాకి నమస్కారం చేసుకోండి. పృథ్వీత్వజాధృతా లోకా దేవిత్వం విష్ణునాధృత పంచధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మర్షి దైవే గాయత్రీ ఛందః పరమాత్మా దేవతా ప్రాణాయామే వినియోగః. ఈ మూడు వేళ్లతో నాసికాగ్రాన్ని ఇలా పట్టుకొని బాగా గాలి పీల్చి నిటారుగా కూర్చొని ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండే ప్రయత్నం. అందరికీ తెలిసినదే ప్రాణాయామం అనే క్రియ.
ఓం భూః ఓం భవః ఓం సవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దక్షవితరవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరం. మీరు కూడా పుష్పం తీసుకున్నారా? ఆ పుష్పాన్ని ఎడం చేతిలో ఉంచుకొని పైన కుడి చెయ్యి ఇలా బోర్లించి కుడి మోకాల మీద ఉంచుకో. శ్రీ మహావిష్ణోరాజ్ఞజా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్రీరంగస్యోత్తరదేశే శ్రీ అహోబిళ గరుడాచలస్య పూర్వ దిగ్భాగే అస్మిన్ దేశే వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే అద్య మయా పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శుభదిదౌ అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య పరవ్యూహ విభవాంతర్యామ్యర్చా స్వరూపేషు అర్చారూపధారిణః శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం అస్య యజమానస్య పైడిపాల గోత్రోద్భవస్య శ్రీనివాసృనామధేయస్య తస్య ధర్మపత్న్యాః సుజాతానామ్యాః మౌర్యానామ్యాః బిందుశ్రీనామ్యాః సహ కుటుంబస్య సకల ఫలావాప్త్యర్థం ఏతేషాం సర్వేషాం శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫలసిద్ధ్యర్థం గ్రహార్చనం కరిష్యే. రెండు చేతులు జోడించి నేను చెప్పే సంకల్పాన్ని పలకాలి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం మమ సహకుటుంబస్య సకల ఫల అవాప్త్యర్థం విశేషేణ మమ వేదోక్త హైందవ ధర్మాచరణ యోగ్యత ఫల ప్రాప్త్యర్థం అద్య మమ గృహే గృహార్చనం అహం కరిష్యే. గోవింద. మీ అందరి పుష్పాలు వారి దగ్గర భావేన రక్ష రక్ష హరే 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 హరే. శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గొప్పదైనటువంటి అనుగ్రహంతో ఈ రోజున ఈ గృహంలో గృహార్చన కైంకర్యాన్ని మనమందరం కూడా ఆరంభం చేశాం. ముందుగా మనం ఆచరిస్తూ ఉండేటువంటి ఈ గృహార్చన అనేటువంటి కార్యక్రమం యొక్క వైశిష్ట్యమేమిటో గొప్పదనమేమిటో కాస్త రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాత ఆ కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. ఇందుకే పెద్దలందరూ కూడా అంటారు, జ్ఞాత్వా కర్మ అని కుర్వీత అంటారు మన మహర్షులు. అంటే మనం ఏ కార్యం చేయబోతూ ఉన్నామో అది ఎలాంటి కార్యమైనా కావచ్చుగాక, ఆ కార్యము ఏమిటి, ఎందుకు చేస్తున్నాం, ఆ కార్యం వల్ల మనకు లభించేటువంటి ఫలం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కాస్త మనం అర్థం చేసుకుంటే ఆ కార్యక్రమం చేసేటప్పుడు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధాసక్తులు మనకు కలుగుతాయి. అలా ఏమీ ఆలోచన లేకుండా మనం ఒక కార్యాన్ని ఆరంభం చేస్తే ఏదో యాంత్రికంగా కార్యం చేస్తామే తప్ప పరిపూర్ణమైనటువంటి మనస్సు ఆ కార్యం మీద మనం లగ్నం చేయలేం. అందువలనే ఈ గృహార్చన కైంకర్యము యొక్క ఉన్నతత్వము ఏమిటో కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటి గృహార్చన కైంకర్యం? ఎవరు మనకు అనుగ్రహించారు ఈ కైంకర్యాన్ని అనంటే సాక్షాత్తు దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు అనుకున్నారట ఒక రోజున. ఆయన వేదాంత వేద్యుడు.
ఆయన ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అర్థం చేసుకోవడానికి బ్రహ్మాదులకు కూడా చాలా కష్టమే. ఆయన పరిపూర్ణంగా ఎవరో అర్థం చేసుకోలేరు. ఎందుకంటే సర్వాంతర్యామి, ఆయన లేనటువంటి ప్రదేశం ఈ లోకంలో ఎక్కడా కూడా లేదు. ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు, కానీ కంటికి కనపడడు. ఒక పెద్ద భాండము నిండా ఇక్కడ పాలు తీసుకుని వచ్చి పెడితే ఆ పాలల్లోనే నెయ్యి ఉన్నదన్న విషయం మనకు తెలుసును, ఎందుకంటే పాల ద్వారానే నెయ్యి వస్తుంది. కానీ పెద్ద భాండము నిండా ఇక్కడ క్షీరం పెడతాము, అందులో మీరు ఇప్పుడు నెయ్యి చూపించగలరా? అదే విధంగా ఈ లోకమంతా కూడా భగవంతుడు దాగి ఉన్నాడు, కానీ ఏది ఇక్కడ ఉన్నాడా చూపించండి అంటే మనం చూపించాలి. దానికంటూ కొంత ప్రక్రియ కావాలి, ధర్మాచరణ కావాలి. ఆ పాలని వేడిగా చేయాలి, తర్వాత దాన్ని చీమర వెయ్యాలి, అది పెరుగవ్వాలి, దాన్ని చిలకాలి, నవనీతం పుడుతోంది, దాన్ని కాచాలి, తర్వాతే కదా నీ కంటికి కనపడుతుంది. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న భగవంతుడు కూడా మన కంటికి కనపడాలి అంటే మనలో మనం ఎంతో జ్ఞానాన్ని పొందాలి, ధ్యానం చెయ్యాలి, సంధ్యావందనాది క్రియలు, ధర్మాచరణలు ఇవన్నీ చేస్తూ చేస్తూ కొంతకాలం ఆ విధంగా ధర్మాచరణలో ఉంటే తప్ప ఆ భగవంతుడి యొక్క తత్వం మనకు అర్థం కాదు. మరి అలాంటి తత్వము కలిగినటువంటి భగవంతుణ్ణి అందరూ కూడా వెళ్ళి అడిగారట, స్వామి మాకెవ్వరికీ మీకు అర్థం కావట్లేదు, మీ యొక్క తత్వం ఏమిటో. బ్రహ్మాద్యైరప్యనభిలక్ష్య అంటూ వేదాంత శాస్త్రం చెప్తోంది. బ్రహ్మాదులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, కాబట్టి సులువుగా మిమ్మల్ని అర్థం చేసుకోగలిగేటువంటి తత్వం ఏదన్నా ఉంటే మాకు బోధించండి అని అడిగారట సకల మహర్షులు, దేవతలు అందరూ కూడా. అప్పుడు భగవంతుడు అనుకున్నారు, తాను తన స్వయంగా అర్చావతార రూపంలో వస్తాను అని అనుకున్నారట. అంటే కంటికి కనపడేటువంటి ఒకానొక రూపం ఏమిటి అంటే ఇదిగో ఈ అర్చావతార రూపం. ఇలా విగ్రహ రూపంలో మన కంటికి కనపడతాడు తప్ప భగవంతుడు వేరొక రూపంలో మనం ఆయన్ని చూడాలి. ఇలా భగవంతుడు తానే స్వయంగా అనుకున్నట్ట నేను అర్చావతార రూపంలో వస్తాను అని. అయితే అర్చావతార రూపంలో వచ్చేటువంటి భగవంతుడికి ఎవరు అర్చన చేయాలి, ఎలా అర్చన చేయాలి, ఈ అర్చన చేసేటువంటి విధానము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ విషయాలు కూడా తెలియజెప్పాలి కదా అని మహర్షులందరినీ కూర్చోపెట్టి అడిగారట భగవంతుడు. భూలోకే అవతరామ్యహంతు భవతాం ఏకోస్తు మత్పూజకః. ఆయన అన్నాడు, భూలోకే అవతరామ్యహం, నేను భూలోకంలో అర్చావతార రూపంలో అవతరిస్తాను. సకల మానవాళికి కంటికి కనపడతాను నేను ఆ రూపంలో వచ్చి, కానీ అలా ఉన్న నన్ను అర్చించడానికి ఎవరో ఒకరు సిద్ధంగా ఉండండి అన్నారు. అంటే ఎదురుగా వ్యాసాదులందరూ కూడా ఉన్నారు. వారందరూ ఏమయ్యారు ఆ క్షణం అంటే వ్యాసే శ్వాస పరే శుకే బకమతే బోధాయనో దావతి ప్రాహాహం విఖనో మునిం ప్రతిదినం త్వాం పూజయామి ప్రభో. వ్యాసాదులు కూడా అమ్మో మేమర్చించాలా అని చెప్పి ఒక్కసారిగా అవాక్కయినట్టుగా అలా ఉండిపోయాట, నిశ్చేష్టులైపోయినారు, అటు ఇటు కదలకుండా ఆశ్చర్యపోయారు. మరి అలాంటప్పుడు ఎవరు అర్చిస్తారు అంటే అప్పుడు భగవంతుడి యొక్క తన యొక్క హృదయములో ఒక ఖననము జరిగింది. ఈ అర్చావతార రూపంలో ఉన్నటువంటి నన్ను ఎవరు అర్చిస్తారు అని ఆయన లోలోపల తన యొక్క హృదయములో మథనము చేశారట, ఖననము చేశారట, అంటే ఆలోచన చేశారు. ఆ ఆలోచన నుండి ఒక మహర్షి పుట్టాడు. ఆయన భగవంతుడి యొక్క హృదయము నుండి పుట్టాడు. ఆ మహర్షి పేరేమిటి అంటే విఖనో మునీంద్రుల వారు అని అంటారు. ఈ రోజుకి కూడా చూడండి, ఆ విఖనో మునీంద్రుల వారు చెప్పినటువంటి ఈ గృహార్చన కైంకర్యము ఈ రోజున మన గృహంలో మనం ఆచరించబోతూ ఉన్నాం. అది ఈ రోజు జరిగినటువంటిది కాదు, కొన్ని వేల కోటాను కోట్ల సంవత్సరాలు కాదు, యుగాలకు ముందు జరిగినటువంటి. అప్పటికి కనీసము తిరుమల దివ్య క్షేత్రంలోకి స్వామివారు కూడా అర్చావతార రూపంలోకి రాని రోజుల్లో జరిగినటువంటి, అంటే ఈ యుగం కాదది, కొన్ని వేల యుగాల పూర్వము స్వామి అర్చావతార రూపంలో రావాలి అనుకున్నప్పుడు ఆ హృదయము నుండి ఒక మహర్షి ఉద్భవించి నేను అర్చిస్తానన్నాడు. అలా అర్చిస్తానని చెప్పిన తరువాత స్వామి తిరుమలాది దివ్య క్షేత్రాలలోకి అర్చావతార రూపంలో వచ్చారు. ఈ రోజుకి కూడా చూడండి, గొప్పదైనటువంటి ఆశ్చర్యం, మన తిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారి యొక్క నిత్య కైంకర్యాలన్నీ కూడా ఆ విఖనో మునీంద్రుల వారు చెప్పినటువంటి గొప్పదైనటువంటి శాస్త్రం ప్రకారం జరుగుతూ ఉన్నాయి. వైఖానస ఆగమోక్త ప్రకారేణ అంటూ రోజు కూడా అర్చక స్వాములు అక్కడ చక్కగా సంకల్పాన్ని చెప్తారు.
ఈ రోజుకి కూడా తిరుమల దివ్య క్షేత్రంలో ఆ తిరుమాడ వీధులలో మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఎంతో చక్కగా ఆ సన్నిధిలో తిరుమాడ వీధులలోనే తన యొక్క శిష్యులతో భృగు మరీచి అత్రి కశ్యపాదులతో వికనోమునీంద్రుల వారు మాడ వీధిలో వేంచేసి ఉంటారు. అటువంటి మహర్షి మొట్టమొదట మనకు తెలియజెప్పినటువంటి గొప్పదైనటువంటి మార్గం, మానవ మాత్రులమైనటువంటి మనం తరించేటువంటి మార్గం ఈ గృహార్చన కైంకర్యం. ఈ గృహార్చన కైంకర్యాన్ని ఆయన ఎక్కడ చెప్పారు, ఏమిటి దీనికి మూలము అని అంటే వికనోమునీంద్రుల వారు ఒక కల్పసూత్రం అనే గ్రంథం రాసి, ఆ కల్పసూత్రం అనేటువంటి గ్రంథంలోనే తానే స్వయంగా గ్రంథంలో ఈ గృహార్చన కైంకర్యం అనేటువంటి పద్ధతిని చాలా చక్కగా రాసుకొని వచ్చారు కొన్ని వేల సంవత్సరాల క్రితమే. ఆ పద్ధతిని ఈ రోజున సకల మానవాళికందరికీ కూడా తెలియజెప్పాలనేటువంటి గొప్పదైనటువంటి సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రతి గృహానికి కూడా ఈ విఖనసోక్త విగ్రహారాధన కైంకర్యం, ఈ గృహార్చన మార్గం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చేరువ చేయాలి అని ఇంత చక్కనైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే, ఈ పరంపరా క్రమంలో ఈ రోజున మనం ఈ గృహంలో ఈ గృహార్చన కైంకర్యం అనేటువంటి కార్యాన్ని ఆచరిస్తూ ఉన్నాం. నిత్యం గృహే దేవాయతనేవా భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే తదర్చనం భుక్తి ముక్తి ఫలప్రదం అన్నారు ఆయన. ప్రతిరోజు గృహార్చన కైంకర్యంలో ఈ రోజున ఒక 2 పుష్పాలు స్వామి పాదాల చెంత పెట్టి స్వామికి అర్ఘ్యము ఆచమనీయము పాద్యము ఇచ్చుకొని ఆ స్వామి వారికి, స్వామి నేను ఈ రోజున చేయదలుచుకున్నటువంటి పనులు ఇవి అని ఒక మాట ఆయన చెవిన పడేసి మీరు వెళ్ళండి, మీరు చెప్పిన ప్రతి కార్యంలోనూ కూడా ఏ విఘ్నము రాకుండా ఈ గృహార్చన కైంకర్యం కాపాడుతుంది. సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చి స్నానం ఆచరించేసి మీరు పడుకోబోయే ముందర ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నీ దయతో ఉదయం ఇన్ని కార్యాలు చేస్తానన్నాను, అవన్నీ పూర్తయ్యాయని ఒక మాట చెప్పండి. వాటి యొక్క పరిపూర్ణ ఫలము పరిగెత్తుకొని వచ్చి మీ చెంత చేరేదాకా గోవిందుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇంత గొప్పదండి ఈ గృహార్చన కైంకర్యము అని చెప్పి సాక్షాత్తు వికనోమునీంద్రుల వారు దీనిని భుక్తి ముక్తి ఫలప్రదంగా మనకు అనుగ్రహించారు. అటువంటి గృహార్చన కైంకర్యాన్ని గోవిందుడి యొక్క అనుగ్రహంతో గోవిందనామ స్మరణ పూర్వకంగా మనం ఇక్కడ ఆరంభం చేసే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా 2 చేతులు జోడించి గోవిందనామ స్మరణ చేసుకొని ఈ కైంకర్యంలోకి ముందుకు సాగుదాం. గోవింద 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 గోవింద. ఏవంచ పూర్వోక్త సంకల్ప సిద్ధ్యర్థం స్వామినః గృహార్చన కైంకర్యమహం కరిష్యే. ఓం విష్ణు సర్వేషామధిపతిః పరమః పురాణః భజతో జితాత్మన్ భవతే భవాయ నమః. ఓం విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి. శ్రియే చాత శ్రీ ఆనిర్యాయ శ్రియం వయోచరితుభ్యో దదాతి. ఓం శ్రియమావాహయామి ఓం ధృతిమావాహయామి ఓం పవిత్రీమావాహయామి ఓం ప్రమోదాయినీమావాహయామి. మహాలక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణవే నమః. ఆవాహనం సమర్పయామి స్వామినః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. శ్రీభూ సమేత శ్రీ మహావిష్ణవే నమః. దంతధావనం కరోమి. ఓం స్వామినః దేవ్యాః దంతధావనం కరోమి. ఏవంచ జిహ్వా ప్రక్షాళనం కరోమి. ఏవంచ దేవ్యస్య ముఖ ప్రక్షాళనం కరోమి. పునరాచమనీయం సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అథ శుద్ధోదక స్నానం కరోమి. ఓం ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవే స్వస్తిరస్తు నః. స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం. శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం
యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః అస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వముదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాద్ విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్త సమిధ కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తం యజ్ఞం పరిహిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యానే ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ ఏ తస్మాద్యజ్ఞాత్ సర్వహుతః రచः సామాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాతతః గావో హజగ్నిరే తస్మాజ్జాతా అజావయః యత్పురుషం యదదుః తదిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూ కావోరోపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఊరో తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదను యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశస్య తస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ స్యదేవా అసన్వశే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అభిషేకాంగ అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం ఫలోపహారం నివేదయామి. ఓం నమో నారాయణాయ.
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం ఓం. పానీయం సమర్పయామి స్వామినః, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవోచాగ్రువాం సస్సమింధతే విష్ణోర్యత్ పరమం పదం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్వామినః నీరాజనం దర్శయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. భగవంతుడు అంతా దాగి ఉన్నటువంటి ఆయనకు మనం అభిషేకం చేయాలంటే వీరవుతుందండి? ఆయన వెనకాతల ఉన్నాడు, ముందు ఉన్నాడు, ఎటు చూసినా ఆయనే ఉన్నాడు. సర్వత్రా దాగి ఉండేటువంటి ఆ స్వామికి ఒక పాద్యం అంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలంటే ఎటువైపు ఇవ్వాలో తెలియదు. కాస్త ఆచమనం ఇద్దాం స్వామికి అంటే ఎక్కడివ్వాలో తెలియదు. అభిషేకం చేద్దాం స్వామికి అంటే అంతా విశ్వమంతా ఆయనే ఉంటే ఆయన్ని తడిపేటువంటి జలం మన దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ కైంకర్యాలు ఏవి మనం చేయలేం. అయితే ఈ కైంకర్యాలన్నీ కూడా చేసుకోగలిగేటువంటి ఒకానొక గొప్ప అవకాశం ఏమిటి అంటే ఇదిగో దివ్యమంగళ విగ్రహ రూపం ఈ గృహార్చన కైంకర్యం మాత్రమే. తిరుమల దివ్య క్షేత్రంలో ఇంచుమించుగా 80 సంవత్సరాలు పైబడినటువంటి ఒక పెద్ద ఆయన గొప్పగా ఒక 40-50 ఏళ్ళు తిరుమల స్వామి వారికి కైంకర్యం చేసి ఆయన పదవీ విరమణ చేస్తూ ఉంటే ఆ పదవీ విరమణ యొక్క ఒక చిన్న వేడుకని మా వేద పాఠశాలలో చేశారు. ఎందుకు ఇది చెప్తున్నానో మీకే అర్థమవుతుంది. చేస్తే ఆయన చాలా పెద్ద ఆయన, అప్పటికే ఆయనకి చాలా పెద్ద వయస్సు ఉన్నది. ఆయన మాట్లాడడం కూడా బాగా వణికిపోతూ గొంతు వణుకుతూ అలా ఉన్నారు పెద్ద ఆయన. చాలా గొప్ప కైంకర్యంలో నిమగ్నమైనటువంటి జీవితం ఆయనది. ఆయన ఒక మాట చెప్పారు, భగవత్ కైంకర్యం అనేటువంటిది చాలా గొప్పదండి. నేను ఎలా చేసేవాడినో, నా మనసు ఎలా ఉండేదో ఒక్క మాట మీతో పంచుకుంటానని మొదలుపెట్టాడు ఆ పెద్ద ఆయన చెప్పి. తిరుపతిలో మా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు నేను మగవాణ్ణి, నేను అర్చకుణ్ణి, కొండ మీదకి వెళ్ళి స్వామికి అర్చన చేయాలని నాకు గుర్తుండేది. కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా నేను మగవాణ్ణని నాకు గుర్తుండేది. ఆ దగ్గరికి స్వామివారి చెంతకి చేరుకునేటప్పుడు కూడా మగవాణ్ణని నాకు గుర్తు ఉండేది. అలా ధ్వజస్తంభం దాటుకొని వెండి వాకిలిలో నుంచి అలా లోపలికి వెళ్ళి ద్వారపాలకుల్ని దాటి ఆ ఆనందనలయంలోకి ప్రవేశించానో లేదో అదేమిటో నేను ఒక తల్లి అని, ఆ ఎదురుగా ఉండేటువంటి ఆ 7 అడుగులు ఉండేటువంటి ఆ గోవిందుడు నా బిడ్డడని, ఆ శుక్రవారాభిషేకంలో అన్ని పాలు పెరుగు తీసి స్వామికి పోస్తూ ఉంటే ఆ చిన్న పిల్లవాడికి స్నానం చేయిస్తూ ఉంటే ఆ పిల్లవాడు అటు ఇటు పరిగెడుతూ మారం చేస్తూ ఉంటే ఆ తల్లి ఎంత అల్లరి చేస్తున్నా సరే ఆ అల్లరిని చూసి మురిసిపోతూ వాడిని అలా కూర్చోబెట్టి వాడికి చక్కగా స్నానం చేయించి వాడికి అన్ని అలంకరణలు చేసి వాడి అందాన్ని చూసి మురిసిపోయేటువంటి ఒక తల్లి మనస్సు నాకు వచ్చేస్తుంది. ఆ అభిషేకం అయ్యేదాకా గోవిందుడు చేసే అల్లరి అంతా ఇంతా కాదండి. అంత 7 అడుగులున్న స్వామి అటు ఇటు వంగేస్తూ ఉంటాడు. ఆ స్వామికి ఎంతో చక్కగా ఆ పంచామృతాలతో అభిషేకం చేసుకొని అంత పచ్చకర్పూర నామం వేసుకొని ఆ దిష్టంతా కూడా పోయేలాగా స్వామికి దిష్టి తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ తిరిగి గర్భాలయం గడప దాటిన తర్వాత నేను మగవాణ్ణనే విషయం మళ్ళీ గుర్తొచ్చింది. అంత తాదాత్మ్యమైనటువంటి మనస్సుతో నేను ఆ స్వామివారి యొక్క కైంకర్యం చేసేవాడిని అని ఆయన చెప్పారు. ఈ మాట చెప్పినటువంటి వారు ఎవరంటే ఇంచుమించుగా 50 సంవత్సరాలు మించి తిరుమల దివ్య క్షేత్రంలో స్వామివారి యొక్క గర్భాలయంలో కైంకర్యం చేసినటువంటి ఒక అర్చక స్వామి, ఒక వైఖానస స్వామి చెప్పినటువంటి మాట. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం. మనందరం కూడా ఈ గృహంలో కూర్చొని గృహార్చన కైంకర్యం చేస్తూ ఉన్నాము అంటే ఇంచుమించుగా ఆయన ఏ విధమైనటువంటి తాదాత్మ్య భావనలోకి వెళ్ళారో రవ్వంతైనా అటువంటి తాదాత్మ్య భావనలోకి వెళ్ళి మనం ఈ కైంకర్యంలోకి కూర్చోవాలి. స్వామివారికి ఇప్పుడు మనం పాలు పెరుగు అన్నిటితో అభిషేకం చేశాం. ఒక్కొక్క ద్రవ్యంతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ స్వామివారి యొక్క సౌందర్యము మాటల్లో చెప్పలేదు. మరి అటువంటి సౌందర్యమూర్తి అయినటువంటి ఆ స్వామివారికి చివరిగా
శుద్ధోదకాభిషేకాన్ని కూడా మనం ఆచరించుకొని అభిషేకానంతర ఆరాధన కైంకర్యంలోకి మనమందరం కూడా గోవిందనామ స్మరణతో ప్రవేశిద్దాం. గోవింద గోవింద. ఓం పర్యాప్య అనంతరాయాయ సర్వస్తోమోభిరాష్టముత్తమమహర్భవతి సర్వస్యాప్యే సర్వస్య జిత్యే సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. స్వామివారి యొక్క గృహార్చన కైంకర్యంలో ఆరంభ కార్యాలన్నీ చేశాం. స్వామివారికి మన గృహానికి ఆహ్వానించుకోవడం, స్వామివారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమనీయాదులు మరియు స్వామికి అభిషేక కైంకర్యాన్ని కూడా మనం ఆచరించాం. యథాశక్తి స్వామిని అలంకరించుకొని మన ఎదురుగా ఉంచుకొని ఆ తరువాత మనం ఆచరించబోయేటువంటి ప్రధాన కార్యం ఏమిటి అంటే విశేష నామములతో ఈ పుష్పాలు స్వామివారికి సమర్పణ చేయడం. ఇదే మనం ఎక్కడ గుడికి వెళ్ళినా కూడా స్వామి మా గోత్రనామాలు చెప్పి అష్టోత్తరం చేయండి అంటూ ఉంటాం. అంటే ఆ నామాలతో స్వామిని అర్చించండి అంటాం. ఏమండి, ఎందుకు భగవంతుడి యొక్క నామాలు మనం అలా పలకాలి? అవసరం ఏదైనా ఉందా? భగవంతుడి యొక్క నామాలు పలక్కపోతే ఏదైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయా? పోనీ పలికినందువల్ల ఏదైనా లాభాలు ఏమైనా మనకు వస్తాయా? ఏమిటా భగవంతుడి యొక్క నామాలలో ఉండేటువంటి ఔన్నత్యం ఏమిటి? ఎందుకు ప్రతిరోజు కూడా తిరుమలాది దివ్యక్షేత్రాలలో వివిధ నామాలన్నీ కూడా చెప్పి పుష్పాలతో అర్చన ఎందుకు చేస్తారు? ఈ ఒక్క విషయం మనం తెలుసుకుని తర్వాత అర్చనలోకి వెళ్ళాలి. శాస్త్రం చెప్తోంది, యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం అంటారు. ఎప్పుడో పూర్వకాలంలో కృతయుగంలో గనకైతే గొప్ప గొప్పవైనటువంటి యజ్ఞయాగాదులు చేసేవారు మన వారంతా. ఆ యజ్ఞయాగాదులు ఈ రోజున చేసేటువంటి గొప్ప స్థితిలో మనం లేము. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నగ్న సత్యము మన కంటికి కనపడుతూ ఉండేటువంటిది. యజ్ఞయాగాదులు గొప్పగా చేయలేకపోతూ ఉన్నాం. ఎందుకు యజ్ఞయాగాదులు మనం ఆచరించలేకపోతూ ఉన్నాము అని అంటే పూర్వకాలంలో జరిగేటువంటి యాగాలకి ఇప్పుడు మనం ఆచరిస్తున్నటువంటి యాగాలకి భేదం ఉంది. పూర్వకాలంలో ఎవరైనా ఒక ఆచార్యులు కూర్చొని ఓం విష్ణవే స్వాహ అంటే వైకుంఠము నుండి గరుత్మంతుణ్ణి అధిరోహించి విష్ణుమూర్తి వచ్చి కూర్చొని ఆ హవిర్భాగాన్ని స్వీకరించి మళ్ళా వైకుంఠానికి వెళ్ళారు. ఓం శివాయ స్వాహ అంటే అదేవిధంగా కైలాసము నుండి తన వాహనాన్ని తీసుకుని వచ్చి శివుడు కూడా సపరివారంగా వచ్చి ఆ హవిర్భాగాన్ని స్వీకరించి వెళ్ళేవారు. ఏమండి, ఇప్పుడు మనం హవిర్భాగం ఇస్తే ఎవరైనా ఆ విధంగా మన కంటికి కనపడేలా వస్తారా? మనం చూడలేం. అంత దేనికండి, మనం అందరం కూడా రామాయణాన్ని చాలా గొప్పగా అధ్యయనం చేసినటువంటి వారం. రాముడు ఎలా జన్మించాడో మనందరికీ తెలుసు. ఒక యాగ ఫలంగా దశరథుడికి రాములు వారు అనుగ్రహింపబడ్డారు. పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథ మహారాజు. ఆ యాగం చేస్తే ఆ యజ్ఞము నుండి అగ్నిపురుషుడు వచ్చి ఒక పాయస పాత్ర ఇస్తే ఆ పాయస పాత్రను తన యొక్క 3 భార్యలకు సమంగా పంచితే ఆ పాయసము తిన్నటువంటి ఆ భార్యల నుండి వేదాంత వేద్యుడైనటువంటి సద్గుణశీలుడైనటువంటి మూర్తీభవించినటువంటి ధర్మరూపుడైనటువంటి ఆ రామచంద్రుడు అనుగ్రహింపబడ్డాడు. ఏవండి, ఇప్పుడు మనం ఒక యాగం చేద్దాం, ఎవరైనా వచ్చి మనకు పాయసం ఇస్తారా? ఏవండి, ఆ రోజున దశరథ మహారాజు చేస్తే జరిగినటువంటి స్థితి ఈ రోజున మనకెందుకు రావట్లేదు? దానికి కారణము ఎన్నో ఉన్నాయిట. ఆ రోజున మానవుడి యొక్క జీవన పద్ధతి వేరు, ఈ రోజున మానవుడి యొక్క జీవన పద్ధతి వేరు. తే సర్వే మాసోపవాసాది వ్రతాచరణ శక్తాహ అంది శాస్త్రం. వారు సంవత్సరం అంతా తిరగకుండా ఉండమన్నా ఉండేవారు. అదేవిధంగా తపస్సు చేస్తూ ఉండమంటే ఉండేవారు.
అంత ఎందుకు రామాయణాన్ని మనకు అనుగ్రహించినటువంటి వాల్మీకి గురించి మనకు తెలుసు కదా. ఆయన తపస్సులో నిమగ్నమైపోతే శరీరములో ఉండేటువంటి రక్తాన్నంతా కీటకములన్నీ తాగేస్తే, మాంసమంతా కూడా చెదలు పట్టేస్తే, ఒక ఎముకల గూడు తప్ప ఏది మిగలకుండా ఉన్నా కూడా పాముల పుట్టలో ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు. చివరికి ఎముకల గూడు తప్ప ఒక్క బొట్టు రక్తము కూడా లేకపోయినా ఆయన ప్రాణం పోలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు. అనుగ్రహం రాగానే ఆ వల్మీకము నుండి బయటకు వచ్చాడని, వల్మీకం అంటే పుట్ట, ఆ వల్మీకము నుండి బయటకు వచ్చాడని ఆయన అందరూ వాల్మీకి అన్నారు. ఏమండి ఈరోజు మనం అలా చేయగలుగుతాం? అంతెందుకండి, గట్టిగా ఒక 10 నిమిషాలు స్వామివారి చెంత కూర్చొని అర్చన చేద్దామంటే మోకాళ్ళు పట్టేస్తాయి. లేచి ఇంకో వస్తువు తెచ్చుకోవాలంటే, లేవాలన్నా కూర్చోవాలన్నా ఎన్నో కష్టాలు మనకు. మరి ఇన్ని స్థితులు ఉన్నటువంటి మనకు మరి యజ్ఞయాగాదులు ఇంత గొప్పగా వ్రత ఆచరణాదులు ఒక్క ఏకాదశి ఉపవాసం ఉందామండి అంటేనే మన వల్ల కావట్లేదు. అమ్మో ఏకాదశి రోజు ఏం తినకుండా ఉండాలా? అమ్మో షుగర్ అండి, ఇంకో బీపీ అండి, ఇంకో రకరకాలైనటువంటి రోగములండి, మేము పదార్థములు తినకుండా ఉండలేకపోతున్నామండి అనేస్తున్నాం కదా. మరి ఏ విధంగా మనకు ఫలాలు వస్తాయి? అందుకే భగవంతుడు కూడా అన్నాడయ్యా, నాయన నువ్వు పూర్వకాలంలో కృత త్రేత ద్వాపర యుగాదుల్లో యజ్ఞయాగాదులు చేస్తే ఎంత ఫలమైతే ఆ రోజు ఉన్నటువంటి భక్తులకు అనుగ్రహింపబడిందో, ఈ కలియుగంలో యదాప్నోతి తదాప్నోతి కలవు సంకీర్త్య కేశవం, ఆ కేశవుడు యొక్క నామాలు పలికితే ఒక యజ్ఞం చేసిన ఫలం అన్నారు. అందుకే మన తిరుమల దివ్యక్షేత్రంలో కూడా అడుగడుగునా గోవిందనామస్మరణ చేయిస్తారు. ఎందుకు ఆ గోవిందనామస్మరణం ఎందుకు చేయాలి అంటే, ఒక్కొక్క మారు గోవిందనామస్మరణ చేస్తూ ఉంటే ఈ శరీరం అంతా కూడా పులకించిపోతూ ఉంటే ఆ గోవింద నామానికి ఉండేటువంటి గొప్ప ఫలం ఏమిటి అంటే, సకల యజ్ఞ ఫలప్రదమవుతుందట ఆ గోవిందుడి యొక్క నామం. మరి అటువంటి నామాలు యథాశక్తి మనం అందరం కూడా ఆచరించే ప్రయత్నం చేస్తూ ఈ పుష్పములను స్వామివారి యొక్క పాదముల చెంతకి చేర్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నామములతో ఈ పుష్పములను స్వామివారి చెంతకు చేర్చడం కాదు, ఈ పుష్పముల యొక్క స్థానంలో మన హృదయ పుష్పాన్ని ఉంచి స్వామివారి యొక్క పాదముల చెంతకు చేర్చే ప్రయత్నం చేస్తూ గోవిందనామ స్మరణతో ఈ నామార్చన కైంకర్యాన్ని మనం ఆరంభం చేద్దాం. గోవింద గోవింద. ఓం విష్ణవే నమః, ఓం మహావిష్ణవే నమః, ఓం సదా విష్ణవే నమః, ఓం వ్యాపి నారాయణాయ నమః, ఓం పురుషాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం యజ్ఞాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం వారాహాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శేషాద్రినలయాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం వృషదుర్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం విష్ణవే శ్రీ వెంకటేశాయ నమః, ఓం సదంజనగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం వృషాద్రిపతయే శ్రీ వెంకటేశాయ నమః, ఓం మేరుపుత్రగిరీశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం సరస్వామి తటేజుషే శ్రీ వెంకటేశాయ నమః, ఓం కుమారా కల్పసేవ్యాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం వజ్రదిగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం సువర్చలా సుతన్నిత్ ప్రదాత్రే శ్రీ వెంకటేశాయ నమః, ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం శ్రీం శ్రీయై నమః, ఓం శ్రీం లోకధాత్రయై నమః, ఓం శ్రీం బ్రహ్మమాత్రే నమః, ఓం శ్రీం పద్మనేత్రాయై నమః, ఓం శ్రీం సురత్నాంగదకేయూర కాంచీనూపర శోభితాయై నమః, ఓం శ్రీం యక్షకర్దమ సంలిప్త సర్వాంగాయై నమః, ఓం శ్రీం కటకోజ్వలాయై నమః, ఓం శ్రీం మాంగళ్యాభరణైః చిత్రైర్ముక్తాహారైర్విభూషితాయై నమః, ఓం శ్రీం తాటంకైరవతంశైశ్చ శోభమానముఖాంబుజాయై నమః, ఓం శ్రీం హరివల్లభాయై నమః, ఓం శ్రీం ఋగ్యజుస్సామరూపాయై నమః, ఓం శ్రీం బ్రహ్మరుద్రేంద్ర త్వప్రాపక కృపాదృష్టిపాతాయై నమః, ఓం శ్రీం అబ్ధిజాయై నమః, ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః,
ఓం శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి స్వామినః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య కైంకర్య రూప పుష్పాన్ని సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీం శ్రీనివాసాయ నమః స్వామినః. దివ్య ధూపం ఆఘ్రాపయామి. ఓం ఇమే ధూపా స్వరభినో దివ్య ధూపాదివాసితాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పరోమాత్రయా తన్వావృధాన నతే మహిత్వమన్వశ్నువంతి ఉభేతే విద్వరజసే పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విత్సే. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య ధూపం ఆఘ్రాపయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం శుభ్రా జ్యోతిష్య దేవానాం తేజస్య సతత ప్రభః ప్రభాస్కరో మహాతేజా దీపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి స్వామినః. అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం నారికేళ శకలే నివేదయామి స్వామినః. ఫలోపహారాన్ నివేదయామి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అహమస్మి ప్రథమజారుతస్య పూర్వం దేవేభ్యో అమృతస్య నాభిః యో మా దదాత సయదేవమావాః. అహమన్నమన్నమదంతమద్మి పూర్వమగ్నేరవితహత్యన్నం చిత్తౌహాసాతే అహముత్తరేషు యాస్తవస్య వశవస్సులంభం పశ్యంతి ధీరా ప్రచరంతి పాకాః. జహామ్యన్యం న జహామ్యన్యం అహమన్నం వసమిచ్చరామి సమానమర్థం పర్యేమి భుంజతు కోమామన్నం మనుష్యోతయేత పరాకే అన్నం నిహితం లోక ఏతత్. విశ్వయేర్దేవైః పితృభిర్గుప్తమన్నం యదద్యతే లుప్యతే యత్పరోప్యతే శతతమీశాతనూర్మే బభూవ మహాంతౌ చిరస్య కృద్దుగ్ధేన పప్రౌ దివం చ పృష్ఠపృథివీం చ సాకం తత్సంపిబంతో నమినంతి నైతద్భూయో భవతి నోకనీయః. అన్నం ప్రాణమన్నమపానమాహుః. అన్నం మృత్యుం నముజీవాతుమాహుః. అన్నం బ్రహ్మాణో జరసం వదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఉద్గాన్నం నివేదయామి చిత్రాన్నం నివేదయామి స్వామినః. దధ్యోదనం నివేదయామి నారికేళ చకలే నివేదయామి ఫలోపహారాన్ నివేదయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ స్వామినః. వివిధ భక్ష్యచోష్యాన్ నివేదయామి తాంబూలం సమర్పయామి. ఘృతాత్ పరిమండ ఇవాప్సు స్నేహ సర్వాధిక సర్వధత్తేషు సర్వః చేతయతే స్వశక్త్యా ఏకో లోకాన్ గర్భవత్ పాతు సర్వాను స్వామినః. తాంబూలం సమర్పయామి శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అథ మంగళకర్పూర నీరాజనం దర్శయామి. ఓం తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః. ఇమేవ చక్షురా తదం తద్విప్రాసో విపన్యవోచాగ్రవాం సస్తమింధతే విష్ణోర్యత్ పరమం పదం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నీరాజనం దర్శయామి సర్వోపచారాన్ సమర్పయామి. జయ శ్రీమద్రమారమణ గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. అక్షత్రిలా పట్టుకొని నేను చెప్పే మాటలు పలకవలసిందిగా మనవి చేస్తున్నాను. చెప్పాలమ్మా. అస్య
అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియఃపతేః శ్రియఃపతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య నిజ నిజ భక్తరక్షణ భక్తరక్షణ తత్పరస్య తత్పరస్య గోవిందస్య గోవిందస్య ఏతావత్ ఏతావత్ పర్యంతం పర్యంతం సమాచరిత సమాచరిత విశేష విశేష ఆరాధనేన ఆరాధనేన స్వామి స్వామి సుప్రీతః సుప్రీతః సుప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు. భవతు. ఆ అక్షతలు స్వామి పాదాల చెంత శ్రీనారాయణ నమో 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 గోవింద హరి నమో భగవద్ అనుగ్రహం చేత గృహార్చన కైంకర్యాన్ని భక్తి ప్రపత్తులతో ప్రశాంతంగా మనం ఆచరించుకోగలిగే భాగ్యాన్ని పొందాం. నిజంగా అదృష్టము అంటే ఏమిటో తెలుసా అండి? ఈ లోకంలో ఉండేటువంటి అనేకానేక రకాలైనటువంటి ప్రాణులలో మానవ జన్మలో పుట్టాం కదా, అది ఒక అదృష్టం. మిగతా ఏ రకమైనటువంటి ప్రాణిగా మనం పుట్టి ఉన్నా కూడా ఇటువంటి ధర్మాచరణ, ఇటువంటి గొప్పదైనటువంటి కైంకర్యాలు ఆచరించగలిగేటువంటి అదృష్టాన్ని మనం పొందగలిగే వారం కాదు. అందులోనూ కూడా మానవుల్లో కూడా వేదోక్తమైనటువంటి ధర్మాచరణ చేసుకోగలిగేటువంటి అదృష్టం ఈ భారతావనిలో పుట్టడం అనేటువంటిది ఇంకా గొప్ప అదృష్టం. అందులోనూ కూడా ఈ భగవత్ కైంకర్యంలో పాల్గొనేటువంటి క్షణాలను కొన్ని సంపాదించుకున్నాం కదా, అంతకన్నా గొప్పదైనటువంటి భాగ్యం మరొకటి లేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట అంటున్నామంటే, కోటి కోటి జన్మల యొక్క పుణ్య ఫలము కలిసి వస్తే కానీ ఒక మానవుడు తిరుమలగిరికి వెళ్ళి ఆనందనిలయంలో ఉన్న గోవిందుణ్ణి చూడలేరు అని వెంకటాచల మహాత్మ్యం ఎంతో గొప్పగా వర్ణన చేస్తుంది. మరి అటువంటి గొప్పదైనటువంటి స్థితి మనందరం కూడా ఈ రోజున గోవిందుడి యొక్క సేవలో పాల్గొన్నాము అంటే మనం అదృష్టవంతులం, మనం భాగ్యవంతులం. ఎంతో కొంత పుణ్య ఫలము పూర్వజన్మలలో ఈ జన్మలలో ఎంతో కొంత చేసుకోగలిగాం కనుక ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత సేవలో ఉన్నాం. కానీ లేకపోతే ఇది లభించేటువంటిది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అంటాడు గోవిందుడు కూడా. ఎంతో జ్ఞానము పొందితే తప్ప అతను ఇటువైపుకు రాడండి అంటాడు ఆయన. నిజమే కదండి. చూడండి, ప్రస్తుతం ఉన్న సాంసారిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న ఈ కలియుగ వ్యవహారములు బయట ప్రతి క్షణము కూడా ధర్మాచరణ కాకుండా ఇంకేదైనా చేద్దామంటే మాత్రం అదేమిటో అన్నీ కలిసి వస్తాయి. అలా కాదండి, నేను ధర్మాచరణ చేయాలనుకుంటున్నాను అంటే ఎక్కడ లేని ఆటంకాలన్నీ కూడా వచ్చి పైన కూర్చో. ఇది నా ఒక్కడికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా అనుభవపూర్వమే. ఎందుకంటే అది ఈ యుగ ధర్మం. మనం ప్రస్తుతం ఉండేటువంటి సంసారం యొక్క పరిస్థితులు అలాంటివి. ఏదైనా ఒక మంచి కార్యం చేద్దామంటే అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలా కాదు, నేను ధర్మాన్ని విడిచిపెడతానండి అంటే మాత్రం అదేమిటో అన్ని కలిసి వస్తుంది. అంటే ఏమని అర్థం? ఈ ప్రపంచం ఒక మాయారూపమైనటువంటి ప్రపంచం. ఈ మాయ ఏం చేస్తుంది అంటే ఈ మానవుణ్ణి వీలైనంత వరకు కూడా పెడద్రోవ పట్టిద్దామని అనుకుంటూ ఉంటుంది మాయ. కానీ ఆ మాయను జయించినటువంటి రోజున మాత్రం నిజమైనటువంటి ధర్మం ఏమిటో మనకు అర్థమవుతుంది. మరి మాయని జయించాలంటే ఏం చేయాలి? మాయని జయించాలంటే వెళ్ళి ఆ మాయతోనే యుద్ధం చేద్దామంటే కుదరదు. ఆ మాయతో యుద్ధానికి దిగితే అది ఇంకా ఇంకా రెచ్చిపోతుంది, మనల్ని ఇంకా ఇంకా మాయలో దించేస్తుంది. మరి ఆ మాయ నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే ఆ మాయ ఎవరి అధీనంలో ఉందో వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవాలి. అయ్యా, మీరు ఏదైనా ఒక పెద్దవారి గృహానికి వెళ్ళారు, ఆ పెద్దవారి గృహం ఎదురుగా వారి ఇంటి యొక్క ఒక గేటు దగ్గర వారు ఒక శునక రాజాన్ని పెంచుకుంటున్నారు అనుకో. మీరు అలా బయటికి ఆ గేటు దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తుంది? గట్టి గట్టిగా అరిచేస్తుంది. అది మనల్ని చూసి అరుస్తోంది కదా అని చెప్పి మనం దాంతో యుద్ధానికి దిగామనుకోండి, ఏమవుతుందండి? ఇక పెద్దదైనటువంటి రచ్చ అక్కడ జరిగిపోతుంది, గందరగోళం అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తాం? మనం కాస్త తెలివిగల వాళ్ళం కదా. ఏం చేస్తాం తెలివిగా? ఎవరొస్తే ఆ శునక రాజము వారి అధీనంలోకి వెళ్ళిపోతుందో ఆ ఇంటి యజమానికి మనం పిలుస్తాం.
ఆయన కబురు చేస్తాం. ఆయన వచ్చాడు అంటే ఆయన చూడగానే అది వెళ్ళి, ఓహో ఈయన మనకు సంబంధించిన వాడే అని అనుకుంటుంది. లేకపోతే లోపలికి రానివ్వదు. ఏమాత్రం కూడా మనం దానితో ఏదైనా యుద్ధం చేద్దాం అనుకుంటే ఇంకాస్త ప్రమాదం కొని తెచ్చుకుంటాం. అదే ఆ ఇంటి యజమాని వచ్చి ఆ శునకరాజము ఎవరి అధీనంలో అయితే ఉన్నదో ఆయన వచ్చి నవ్వుతూ మనతో మాట్లాడాడు అనుకోండి, అది మనల్ని ఏం చేయదు. ఈ మాయ కూడా అలాంటిది. ఈ మాయ ఎలాంటిది అంటే ఆ భగవంతుడు పెంచుతూ ఉండేటువంటి శునకరాజము వంటిది. ఈ లోకమంతా ఉంది, మన చుట్టూ అంతా ఉంది. మన రోజు కూడా అది వచ్చి మనల్ని ఎప్పటికప్పుడు శునకరాజము అరిచినట్టుగా మన మీద పడుతుంది. మనం దాంతో గొడవకెళ్ళినా కష్టమే, దాని యొక్క చేష్టలకు మనం లోబడిపోయినా కష్టమే. అలా కాకుండా అది ఎవరి అధీనంలో ఉందో ఆయన పాదాన్ని గట్టిగా పట్టుకున్నామంటే చాలండి, ఈ మాయ నుండి బయటపడేసి నిజమైనటువంటి ధర్మం ఏమిటో తెలుసుకోగలిగేటువంటి స్థితికి మనందరం కూడా చేరుకోగలం. ఇది ఒక్క రహస్యాన్ని సకల వేద ఇతిహాస పురాణములన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. నేను కాస్త ఈ శునకరాజ ఉపమానంతో మీకు అర్థమయ్యే భాషలో చెప్పానంతే. కానీ ఇదే రహస్యాన్ని వేద ఇతిహాస పురాణములలో చాలా గంభీరమైనటువంటి కథల రూపంలో చెప్పారు, ఎంతో గొప్పగా వేదాంతాలలో. 32 సంతి విద్యా తవ పథ భజనే అంటారు. 32 బ్రహ్మ విద్యలు ఉన్నాయిట మనందరికీ. ఆ 32 బ్రహ్మ విద్యలు వేదాంతాల్లో ఉన్నాయి. వాటన్నింటినీ అర్థం చేసుకుంటే చివరి సారం ఏమిటి అంటే, అదుగో గోవిందుడి యొక్క పాదములను పట్టుకోండయా చాలు. ఆ గోవిందుడి యొక్క పాదాలను మనం పట్టుకోగలిగితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటాడు. అంత ఎందుకు, గోవిందుడు రూపం కూడా అదే చెప్తోంది. ఈ చేతిని ఎందుకు ఇలా పెట్టి, మీరు ఈ ప్రపంచంలో ఉన్న సకల దేవతా విగ్రహాలను చూడండి, సకల చిత్రపటాలను చూడండి, ఎవరిని చూసినా కావాలంటే ఇలా పెట్టి ఉంటారు, కానీ ఇలా పెట్టి ఉండే దేవుడు మన కంటికి కనపడ్డు, గోవిందుడు తప్ప. చూడండి, అమ్మవారు కూడా ఇలానే పెట్టారు. ఏ దేవతను చూసినా వారు అభయముద్రలో ఉంటారు, కానీ ఇలా ఉండేటువంటి ఏకైక దైవము ఈ లోకంలో ఎవరు అంటే వెంకటేశ్వరుడు. ఆయన కూడా ఏమంటున్నాడు, నాయన ఈ కలియుగంలో, ఈ సంసారంలో, ఈ మాయలో పడి కొట్టుకోవద్దురా నాయన, ఈ మాయలో పడి వెళ్ళిపోయే బదులుగా నా పాదములను ఆశ్రయించు, ఆ మాయ నీ దరికి రాకుండా చేస్తారని ఈ 2 భంగిమలతో స్వామి మనకు చూపిస్తూ ఉన్నారు. మత్పాదం శరణం వ్రజ అంటూ ఆయన అంటున్నారు. కనుక మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే, మన జీవితాలలో మన కార్యములను, మన ధర్మములన్నింటినీ కూడా మనం పాటిస్తూ ప్రతిరోజు కూడా కాస్త గృహం నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ గృహార్చన కైంకర్యంతో స్వామివారిని చక్కగా చూసుకొని 1-2 పుష్పములు స్వామి పాదాల చెంత పెట్టి, గంట అవసరం లేదు, కొన్ని ఘడియలైనా కూడా దేవుడింట్లో కూర్చొని అంత దీపారాధన చేసుకొని నమస్కరించి, నిజంగా చూడండి, మీరు ఈ రోజున చేయబోయేటువంటి కార్యమును మీరెవ్వరితో చెప్పనవసరం లేదు. ఆ గోవిందుడి యొక్క చెవున 2 మాటలు, ఇదిగో ఈరోజు పలాని కార్య నిమిత్తం నేను బయలుదేరుతున్నాను స్వామి అని చెప్పి, ఆ ఒక్క కార్యము చేస్తే చాలు, ఆ కార్యమంతా పూర్తయ్యేంత వరకు గోవిందుడు నీకు తోడుంటాడు. ఏ విధంగా అయితే అర్జునుడికి రథసారథిగా ఉండి కృష్ణ పరమాత్మ విజయాన్ని చేకూర్చి పెట్టాడో, వెడుతూ వెడుతూ మీ గృహార్చన కైంకర్యంలో దేవుడికి 2 మాటలు ఇవి చెప్పిపోతే మీకు రథసారథిగా మారైనా కూడా విజయాన్ని సమకూర్చి పెడతాడు. సాయంత్రానికి ఆ విజయంతో మనం ఇంటికి చేరతామంతే. ఇంత గొప్ప తత్వం ఉన్నదండి ఈ గృహార్చన కైంకర్యంలో అన్నారు మన పెద్దలు. అందుకే మరి తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ గృహార్చన కైంకర్యంలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని సకల మానవాడికి, భక్తజనులందరికీ కూడా చేరవేసేటువంటి ప్రయత్నంలో ఈ గృహార్చన కైంకర్యాన్ని మనం పరిపూర్ణంగా ఈరోజు ఇక్కడ ఆచరించాం. మనం ఆచరిస్తే తరువాత మన బిడ్డలు కూడా ఆచరిస్తారు. కేవలం మనం ఇక్కడ ధర్మాచరణ ఎందుకు చేయాలి అంటే, ఒకటి మనం ముక్తి పొందడం, ఒకటి మనం కేవలం ముక్తి పొందడం కాదు, మనం ఆచరించేటువంటి కార్యాలను చూసి తరువాత మన బిడ్డలు కూడా ఆ మార్గంలో వస్తారు. మన బిడ్డలను కూడా ఇంత గొప్పదైనటువంటి ఔన్నత్య మార్గంలోకి మనం తీసుకుని వెళ్ళాలి అంటే, ముందు మనం స్వామి కైంకర్యంలోకి పరిపూర్ణంగా మన జీవితాన్ని లగ్నం చేసే ప్రయత్నం చేయాలి. అలా చేయగలిగేటువంటి భాగ్యాన్ని గోవిందుడు మనందరికీ అనుగ్రహించాలి అని మనసారా కోరుకుంటూ, గోవిందనామ స్మరణతో ఈ కార్యాన్ని మనం పూర్తి చేద్దాం. 2 చేతులు జోడించినటువంటి చేతుల శిరస్సు మీద ఉంచుకొని గోవిందనామ స్మరణ చేద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
ఓం నవో నవో భవతి జాయమానోన్హాంకేతృషసామేత్యగ్రే భాగం దేవేభ్యో వితథాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్యానుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. తథాస్తు. చూశారు కదా స్వామివారి పూజా విధానాన్ని. మరో గృహార్చన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.